హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్. ఒకటి ఎక్స్ప్రెస్ వే పక్కనే ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది 10 acres ల్యాండ్. ఇది సో తక్కువ ధరలో ఉంది, చాలా తక్కువ ధరలో ఉంది. ఇది ఎక్స్ప్రెస్ వే మనకి సూరత్ నుంచి చెన్నై వరకు 1230 కిలోమీటర్స్ లెంత్లో ఇదైతే మనకి ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇది ప్రజెంట్ అయితే మోస్ట్ ప్రాబ్లీ ఒక 1 yearలో ఇది స్టార్ట్ అవుతుంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్, తక్కువ ధరలో ఉంది ప్రజెంట్ అయితే. సో ఫ్యూచర్ అయితే రిటర్న్స్ అయితే డెఫినెట్గా వస్తాయి, మనం చూస్తే చెప్పొచ్చు. దానిలో అయితే అన్డౌటెడ్లీ వీ కెన్ సే ఇట్. ఎందుకంటే మనకి పక్కన కాబట్టి 6 lane, ప్రజెంట్ అయితే ఇది కొత్త కాబట్టి ఫ్యూచర్లో ఒకసారి వన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్లోటింగ్ పెరిగింది అంటే డెఫినెట్గా అయితే పక్కన ఉన్న ఈ దారికి పక్కన ఉన్న వాటికి 100% అయితే రిటర్న్స్ వస్తాయి. సో బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి నేనైతే పర్సనల్గా అయితే చెప్పవచ్చు నేను ఇది. సో మీకు కూడా చూసి తెలుస్తుంది కాబట్టి సో మీరు కూడా ఒకసారి మీ తరపున ఆలోచించండి. సో ఇదే అండి, మనకైతే అక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇదైతే ప్రజెంట్. సో అరౌండ్ 1230 కిలోమీటర్స్ కాబట్టి ఇది మొత్తం కంప్లీట్ కావడానికి ఆల్మోస్ట్ ఇంకొక 1 year పడుతుంది, 1 year 1.5 year పడుతుంది. సో ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ బెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది కొంచెం ఇంకా అక్కడక్కడ కొంచెం వర్క్ అయితే ఉంది, మిగతాది అంతా కొంతవరకు కంప్లీట్ అయిపోయినట్టు ఈ పార్ట్. సో ఇక్కడ చూద్దాము అది ఎక్కడ అయిందని చెప్పేసి. ఇదైతే మనకి 200 feet రోడ్ ఎక్స్ప్రెస్ వే ఇది చూస్తున్నది, కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జరుగుతున్నది. సో దీని పక్కనే ఆ చెట్ల నుంచి ఇక్కడి వరకు మనకి ఇప్పుడు వచ్చేది ఇక్కడ పక్కన ఉండే వరకు అది వెహికల్ ఆగించేసినలా అదే బిట్టు. అక్కడ మనకి ఈ కడిలేసిన అక్కడి వరకు ఈ వాటర్ ఉన్నాయి, వాటర్ ఉన్న ప్రాంతం ఇది 10 acres ల్యాండ్ ఇది. సో కొంచెం డిస్టెన్స్లో వచ్చేసరికి మనకి అంత క్లోజ్అప్లో ఏంటంటే బౌండరీస్ కూడా లేవు. సో ఇది ఎంత 10 acres ఉండే 10, 5 అయితే 5, 8 అయితే 8, బట్ ఇక్కడ ఉన్నదైతే 10 acres అన్నారు. ఆ చివరి వరకు, ఆ చివరి వరం వరకు ఉంటుంది. సో ఆల్ టోటల్ అయితే ఇది 10 acres ల్యాండ్ పెట్టింది. సో ఇక్కడ మనకి ఇంకొకటి డిస్టెన్స్ ప్లస్ ఇది ఎక్కడ ఉంది అన్ని డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, రేట్తో సహా. తక్కువ రేట్ అయితే చాలా తక్కువ, నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. లెంత్ ఎంత ఇక్కడ ఇప్పుడైతే నేను వాయిస్ అయితే ఇస్తాను, డిస్టెన్స్ ఎక్కడ నుంచి 7 వరకు అని చెప్పేసి, ఏరియా ఇక్కడ అని చెప్పేసి. సో మీరైతే ఒకసారి సైడ్ చూడండి. ఇదైతే సైడ్ 10 acres, అక్కడ ఆడి వరకు ముందు వరకు ఈ పక్కన రోడ్ నుంచి స్టార్ట్ చేసి ముందు వరకు మొత్తం ఆల్ టోటల్ 10 acres ల్యాండ్ కొలిసి ఇస్తున్నారు. అందులో 9 అయితే 9, 10 అయితే 10, ఎంత ఉంటే అంత కొలిసేసి ఇస్తున్నారు. సో ఈ ల్యాండ్ యొక్క మనము టైటిల్ చూసుకుంటే మేము చూసింది ఒకటేసారి విజిట్ కాబట్టి టైటిల్ అయితే క్లియర్ అని చెప్పారు. 1B ఉంది, టోటల్గా అయితే లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. సో ఎందుకైనా మంచిది, మనము అడ్వాన్స్ ఇచ్చే ముందు అయితే డెఫినెట్గా అయితే మన ఇంట్లో చెక్ చేసుకోవాలి. సో ఇదండి, ఇప్పుడు మనకు కొంచెం క్లోజ్అప్లో కూడా చూడొచ్చు ఇది ల్యాండ్, ఆ బౌండరీస్ అక్కడ నుంచి ఆ వరం నుంచి ఆ ముందు వరకు ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇందులోనే వస్తుంది. ఆ వాటర్కి దాటలా చెట్టు లాస్ట్లో ఎండ్లో చెట్టు వరకు అక్కడ ముందు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వరకు, ఆ ఎడ్జ్లో వాటర్ వరకు, అక్కడ నుంచి మళ్ళీ రైట్కి ఆ చెట్ల వరకు, ఆ ట్రైస్ ఉన్నాయి ఆ చెట్ల వరకు ఇది బార్డర్. ఇక్కడ నుంచి మనకి ఈ 200 feet రోడ్, ఈ రోడ్కి సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఇది ల్యాండ్. సో మీరు వీడియో మొత్తం టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి, అన్ని నేను టోటల్గా డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను మ్యాక్సిమం. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాకు కాల్ కానీ వాట్సాప్ అయినా చేయవచ్చు. సో ఇదండి ప్రాపర్టీ, ఇది మనం చూస్తున్నది అయితే ప్రాపర్టీ మంచి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఒక 1 year 1.5 yearలో మంచి అప్రిషియేషన్ వస్తుంది. వన్స్ ఇది రోడ్ స్టార్ట్ అయింది అంటే, జస్ట్ ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా రేట్లు జంప్ అవుతాయి. సో బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి నా పర్సనల్ సజెషన్. మీరు చూస్తుంటే, మీరు లొకేషన్ కూడా చూస్తుంటే మీకు కూడా అర్థమై ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే మనకి రోడ్డు పక్కన పెట్టే కాబట్టి. రేట్ కూడా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను, ఎందుకంటే వాయిస్ ఓవర్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. సో అందుకని చెప్పేసి అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్రెడీ, రేట్తో సహా దాని డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను అందులో. సో ఇది మనం చూస్తున్నది ప్రాపర్టీ అయితే. సో జెన్యూన్ అని చెప్పారు, కాకపోతే మనం ఒకసారి మన ఇంట్లో మనం చెక్ చేసుకోవాలి. ఇది ఎక్కడ వస్తుంది అంటే మనం ఒకసారి రేడియో చూద్దాము. ఇది వచ్చేసి
యాదగిరి దగ్గర, యాదగిరి డిస్టిక్లో దగ్గర, అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. యాదగిరి అంటే మనకు హైదరాబాద్ కానీ ఏపీ నుంచి వచ్చేవాళ్ళు, నేను హైదరాబాద్ నుంచి అక్కడి వరకు యాదగిరి వరకు ఎంతనో ఒకసారి నేను మ్యాప్లో కూడా చూపిస్తాను ఇక్కడ మీకు. ఇది అక్కడ యాదగిరి మనం చూసేది. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అక్కడ ఈ ప్లేస్ వచ్చేసి ల్యాండ్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి మనం రావడము ఎలా అని చెప్పేసి ఒకసారి చూద్దాము. మేమైతే పరిగి నుంచి వచ్చినాము, తాండూరు మన కొడంగల్, పరిగి. ఇక్కడ నుంచి తాండూరు గురించి అక్కడ నుంచి వెళ్ళొచ్చు. మేము వెళ్ళింది అయితే కొడంగల్ నుంచి, పరిగి నుంచి, వికారాబాద్ నుంచి వెళ్ళాము. మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి వరకు అయితే మనకి అరౌండ్ ఒక 18 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ డిస్టెన్స్ అయితే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సిటీలో ఉన్న వాళ్ళు కానీ ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎంత డిస్టెన్స్ అనేది ఒకసారి యాదగిరి వరకు ఎంత వస్తుంది అని చెప్పేసి ఒకసారి కర్ణాటక, యాదగిరి కర్ణాటక వల్ల వస్తుంది, కర్ణాటక బార్డర్. సో ఇక్కడ మనకి తెలంగాణ బార్డర్, అటు కర్ణాటక బార్డర్. సో మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 180 కిలోమీటర్స్ అంటే ఒకసారి మీరు రేడియస్ ఎంతనో ఒకసారి చూసుకోండి. ఇక్కడ తెలంగాణ తెలంగాణ కానీ ఏపీ నుంచి వచ్చేవాళ్ళు కానీ కొంచెం మీరు మ్యాప్లో డిస్టెన్స్ ఏందని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదండి ప్రాపర్టీ. అది కూడా నేను డిస్క్రిప్షన్లో డిస్టెన్స్ కూడా మెన్షన్ చేస్తాను. ఇది మ్యాప్లో ఉన్నదైతే ఇక్కడ మనకు ప్లేస్ వచ్చేసి. ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా నాకు వాట్సాప్ చేయండి, పింగ్ చేయండి. నేను డాక్యుమెంట్స్ సహా వార్నింగ్ కూడా ఒకసారి వన్స్ నేను డాక్యుమెంట్స్ రిసీవ్ అయిన తర్వాత అవి డాక్యుమెంట్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో తక్కువ బడ్జెట్లో అడిగారు చాలామంది. సో ఇది చాలా తక్కువ బడ్జెట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ప్రొసీడ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.